అవును, కరెక్టే. అది మార్కెటింగ్ చాలా అవసరం. మీ ఇంటర్వ్యూస్ అసలు దాదాపు లేవనే చెప్పాలి. లేదండి. ఎప్పుడో 2010, 11 టైంలో ఒక ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఆ తర్వాత ఇదే ఇంటర్వ్యూ. నాకంటే అదే మన గురించి చెప్పుకునేది అంత ఏముంది అనిపిస్తుంది. ఒకటి, రెండు, ఐ మీన్ ఇప్పుడు దానికి తోడు తమ్నైల్స్ మరీ దారుణంగా పెట్టేస్తారు. మనం ఒకటి మాట్లాడితే ఒకటి పెడతా ఉంటారు. ఆ తమ్నైల్స్ చూసి భయం వేస్తూ ఉంటుంది. అన్ని యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు అదే మా వాళ్ళు పెడతారు ఎలాగో. ఆ రోజు చిరంజీవికి ఏమైందంటే అని. ఏ చిరంజీవి చెప్పరు కాబట్టి. అదే సో ఈ తమ్నైల్స్ చూసే నాకు సగం భయం వేసి అసలు ఈ యూట్యూబ్ ఇంటర్వ్యూస్ అనేది లేదు, మేము మంచోళ్ళం, విల్ ట్రై టు బి గుడ్ పీపుల్ అట్లీస్ట్. లేదండి, జనం కూడా అట్రాక్ట్ చేయాలంటే చెప్పాలి, ఏదో ఒకటి కాంట్రవర్సీ ఉండాలి, కాన్ఫ్లిక్ట్ ఉండాలి. లేకపోతే జనం యూనో అసలు మన వైపే తిరిగి చూడరు. నేనేమో నాన్ కాంట్రవర్షియల్, ఎవరితోటి గొడవలు పెట్టుకుని ఎందుకు అనిపిస్తుంది. సో అందుకని ఎలాగో ఇంట్రెస్ట్ ఉండదు కదండి ఏమన్నా ఇంటర్వ్యూస్. బట్ ఓవరాల్గా 200 చిత్రాలు ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ లోపు అంటే సంవత్సరానికి దాదాపు 7-8 సినిమాలు పడుతున్నాయి మీకు ఈజీలీ. దట్స్ అ గ్రేట్ ఇది కదండి. ఇంకా ఎక్కువ చేయాలని అనిపించిందా మీకు? ఇంకా ఎక్కువ చేయాలని కాదు కానీ అట్లీస్ట్ 3 సీన్స్ అయినా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. అంటే సినిమాలో 2 సీన్సే, ఆ 2 సీన్స్ అయినప్పటికీ లక్కీగా నాకంటూ ఒక రికగ్నిషన్ అనేది ఉంది. లక్కీగా రికగ్నిషన్ అయితే ఉంది. ఆ 2 సీన్స్ కన్నా ఒక్క 3వ సీన్ కూడా పడితే బాగుండని ఆశ బాగా ఉంటుంది. 2 సీన్స్ అంటే మనకి ఎన్ని రోజులు, ఒక 4-5 డేస్ ఉంటుందా పర్ మంత్? లేదండి, 2 సీన్స్ అంటే డిపెండ్స్ ఆ సీన్ బట్టి. బట్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ యూ డూ రవిప్రకాష్ గారు? నేను అదర్వైజ్ అంటే బిజీగానే ఉంటాం. షూటింగ్ లాస్ట్ ఈ 3-4 ఇయర్స్ నుంచి కొంచెం కరోనా తర్వాత కొంచెం స్లో అయింది, కానీ మామూలుగా అయితే మామూలుగా షూటింగ్, మళ్ళీ దాని తాలూకు డబ్బింగ్, మళ్ళీ ఏదో ప్యాచ్ వర్క్ అంటారు, ఇలాగే నడిచిపోతుంది అంతేనా? యా అంతే. అది కాకుండా నేను 2013లో వల్లవనుకు పుల్లు మాయదం అని చెప్పి మర్యాద రమణ తమిళ్లో చేశారు. సో వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను వచ్చి, నేనేదో ప్రతినిధి అని చెప్పి నారా రోహిత్ సినిమా చేస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చి నన్ను చూసి, సార్ మేము ఒక క్యారెక్టర్ అనుకుంటున్నామండి అంటే, ఏం సినిమా అంటే అదే మర్యాద రామలో నాకు సూట్ అయ్యేది మహా అయితే బ్రహ్మాజీ గారు చేసిన బావ క్యారెక్టర్ అనుకున్నాం. లేదండి, హీరోయిన్ బ్రదర్ అన్నారు. హీరోయిన్ బ్రదర్ నేను ఎక్కడ సూట్ అవుతాను రా బాబు, ఎందుకు వచ్చింది సరే అయితే అన్నట్టు. ఐ మీన్ దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ యాక్చువల్లీ మర్యాద రామన్నలో, బ్రదర్ క్యారెక్టర్. దానికోసం అని చెప్పి నేను ఆల్మోస్ట్ ఒక 10 kgs వెయిట్ పుట్ ఆన్ చేశాను అనమాట. లైక్ మై షోల్డర్ వాజ్ దిస్ మచ్ హ్యూజ్ అండ్ జిమ్కి వెళ్ళి బాగా వెయిట్ పుట్ ఆన్ చేశాను. ఒక బ్యాడ్ అన్నయ్య కింద వెయిట్ పుట్ ఆన్ చేసిన తర్వాత ఆ వెయిట్ తగ్గించడం కోసం ఎలాగా అనుకుంటూ జిమ్లో ఎంత చేస్తాము, ఎంత జాగింగ్ చేస్తాము బోర్ కొట్టి ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ టెన్నిస్ అనమాట. ఓహో. సో ఆ 2013 నుంచి ఆల్మోస్ట్ ఒక దట్ బికేమ్ ప్యాషన్ అంటే హాబీ బికేమ్ ఎ ప్యాషన్ అనమాట, టెన్నిస్. సో ఐ లవ్ ప్లేయింగ్ టెన్నిస్. ఆల్మోస్ట్ ఒక 10 years విపరీతంగా ఆడాను. ఇప్పుడు కొంచెం తగ్గించానులేండి. అంటే వెయిట్ లూజ్ అవుతారంటే అంటే ఇట్స్ కార్డియో కదా స్పోర్ట్. ఎనీ స్పోర్ట్ ఈజ్ లైక్, అంటే ఎనీ స్పోర్ట్ ఈజ్ జస్ట్ నాట్ ఎ స్పోర్ట్ అండ్ ఇట్స్ టీచర్స్ యూ లైఫ్. యూనో ఓడిపోవడం, గెలవడం, మనని మోటివేట్ చేసుకోవడం, ఆ పర్టికులర్ కోర్ట్లో ఉన్నప్పుడు అవతల వాడు ఏం ఆలోచిస్తున్నాడు, మనం ఏం ఆలోచిస్తున్నాడు, మోర్ దెన్ ఎనీథింగ్ నీ ప్రపంచాన్ని మర్చిపోయి వేరే ప్రపంచంలోకి వచ్చి ఒక 1-2 hours నీ టెన్షన్స్ అన్నింటిని పక్కన పెట్టి బాల్ మీదే ఫోకస్ చేస్తాం. దట్స్ ఎ వండర్ఫుల్ మెడిటేషన్ యాక్చువల్లీ. కరెక్ట్, దట్స్ ట్రూ. యా. ఒక చాలా కీలక విషయం రవి గారు, మీరు బీయింగ్ ఎ డాక్టర్ మీకు అదనంగా యూ విల్ హ్యావ్ అ సర్టన్ ఆరా. Because I believe people who are educated, especially technically qualified in a specific field, వాళ్ళకు ఒక ఆరా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేయకపోయినా. అది మీకు ఇండస్ట్రీలో లభించిందా ఎక్స్ట్రా రెస్పెక్ట్ ఆర్ ఎక్స్ట్రా దట్ స్మాల్ చెరీ? మేబీ యా, డెఫినెట్లీ ఉంటుందండి. చదువుకుని డాక్టర్ చదివాడు కదా అన్నట్టుగా. అందుట్లో ఒక 2 situations చెప్పాలి అంటే, తేజ గారు మీకు వినే ఉంటారు, ఆర్టిస్టులు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే కొడతారు. మిమ్మల్ని కొట్టలేదని 1-2 సార్లు. ఇప్పుడు అదేం అర్థమయ్యేది కాదు, ఏదో చెప్తారు ఇలా కొడతారండి అని అనేవారు మా సెట్స్ మీద. అయితే నేను ఒకళ్ళెవరికో పడినట్టు ఉన్నాయండి, పడింది. సో అయితే నాకు ఇలా ఒకసారి ఎప్పుడో అన్నారనమాట, డాక్టర్ వైపే బతికిపోయావా నువ్వు అని చెప్పి. సో అక్కడ ఒక చోట కాపాడింది, అంటే అక్కడ గౌరవం నిలబడింది. తర్వాత
ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ అని చెప్పి ఒక అతను ఉన్నాడండి, చాలా అప్పట్లో ఫేమస్, 2003 2004. ఆయన ఏదో ఒక ఫైట్ సీన్లో అంటే ఇంక ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్, ఏ సినిమా అయితే ఆ సినిమాకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అనమాట. అందులో ఈ రౌడీ బ్యాచ్తో పాటు నేను కూడా ఉన్నాను. ఆ రౌడీ బ్యాచ్ని తిట్టినట్టు నన్ను కూడా పట్టుకుని తిట్టేస్తున్నాను. అప్పుడు మధ్యాహ్నానికి ఎవరో చెప్పారు, సార్ అతను డాక్టర్ చదివారండి, సినిమాలు చేస్తున్నారు అంటే, అప్పుడు ఆయన పిలిచి నన్ను పక్కకు పిలిచి, ఏమబ్బా నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా, ఎందుకు వెళ్ళిపోవచ్చు కదా, మెడిసిన్ చేసుకున్నావు కదా ఇది అని చెప్పి, అప్పటి నుంచి ఇంకా ఆయన బాడీ లాంగ్వేజ్ మారింది. దీస్ ఆర్ 2 ఒకేషన్స్. ఇది కాకుండా కూడా ఇంకా ఓవరాల్గా ప్రాబబ్లీ మెడిసిన్ చదివాను అనే ఒక రెస్పెక్ట్ తోటి ఇన్ని సంవత్సరాలు కూడా కంటిన్యూ అవుతున్నానేమో. దట్స్ వాట్. అండ్ వన్ మోర్ క్రూషియల్ థింగ్, వాట్ ఈస్ మై మార్కెట్ వర్త్ అని తెలుసుకోవడం చాలా కష్టం, ఎస్పెషలీ ఫర్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అది 10,000 నుంచి 10 లక్షల దాకా ఏమైనా ఉండొచ్చు. సో అది మీరు ఎలా అంటే ఆ గ్రూవ్లోకి ఎలా వచ్చారు? ఓ రవిప్రకాష్ గారా, ఓకే ఆయన కాల్ షీట్ డైలీ ఇంత, లేకపోతే కాల్ షీట్ ఇంత అని ఆ గ్రూవ్లోకి ఎలా తెలుసుకున్నారు మీరు? మేనేజర్ పెట్టుకున్నారా లేకపోతే? నేను మేనేజర్ని అంటే ఉండేవారు కానీ, బట్ probably you should tell me what I'm worth. Seriously, I mean, what impression do you get when... అలా కాదు అంటే, అలా కదండి, నేను ఐ ఆస్క్డ్ యూ సీరియస్లీ బికాస్ ఇది ఒక సెల్ఫ్ డిస్కవరీ. కరెక్ట్. బికాస్ ఇట్ ఆల్సో హెల్ప్స్ యూ అండర్స్టాండ్ హౌ మచ్ కాన్ఫిడెంట్ యు ఆర్ అబౌట్ యువర్ సెల్ఫ్. కరెక్ట్. బికాస్ మనం ఎక్కువ చెప్పేస్తే మనలాగా రీప్లేసబుల్ ఇంకోళ్ళు ఎవరో ఉంటారు, అవును, మేబీ నాట్ ఎగ్జాక్ట్ బట్ ఎవరో ఒకళ్ళు దొరుకుతారనే ఫీలింగ్ ఉంటుంది. అలా అని అండర్సెల్ చేసుకుంటే ఒకటి మనకి గడవదు, అవును, రెండోది మరీ అండర్సెల్ చేసుకున్నట్టు ఉంటుంది. యా, అంటే ఇక్కడ అయితే 2 విషయాలండి. ఒకటి, నాకు సపోర్ట్ చేస్తూ కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, అరే మన రవి ఉన్నాడు కదా, మన రవిని పిలవండి అనేది ఒకటి హెల్ప్ చేసింది. 2, నేను ఎప్పుడు డబ్బు గురించి పెద్ద ఎక్కువ ఆలోచించలా. ఇప్పటికి కూడా ఎంత ఇస్తే అంత అనేటట్టుగానే వెళ్ళిపోతాను. ప్రైమరీలీ బికాస్ నాకు హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ అ ప్రొడ్యూసర్ అండ్ ఎ బిజినెస్ మ్యాన్. చాలామంది ఏమనుకుంటారంటే బిజినెస్ మ్యాన్ అనగానే వాడు ఏదో విపరీతంగా డబ్బులు సంపాదించేస్తాడు అనే ఒక తప్పు అపోహలో ఉంటారు. అలాగే ప్రొడ్యూసర్ మీద కూడా ఉంటారు. అంటే నాకు ఎక్కడి నుంచో డబ్బు తీసుకొచ్చి ఒక 10 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ తను డబ్బు సంపాదిస్తాడో లేదో తెలియకుండా రిస్క్ తీసుకొని ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడండి. సో నా వల్ల నేను ఆయనకి మిగిల్చేది పావలా అవ్వచ్చు, 5 పైసలు అవ్వచ్చు, బట్ అయినప్పటికీ నేను ఎందుకు ఆయనకి స్ట్రెస్ అవ్వాలి అనే ఒక పిచ్చి అనుకోవచ్చు, అమాయకత్వం అనుకోవచ్చు, లేకపోతే ప్రాబబ్లీ ఏదో ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఓవర్ యాక్షన్ అని అనుకోవచ్చు. బట్ ఐ పర్సనలీ ఫీల్ దట్. అంటే నాకు ఆ బిజినెస్ మ్యాన్ అనే వాడి మీద అంత రెస్పెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే అతన్ని నమ్ముకుని ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీని కూడా రిస్క్ చేసి ఎక్కడి నుంచి రాదు. అంటే ఏదో ఎత్తుకుని వచ్చి కాదు, ఏ బ్యాంక్ నుంచి అప్పుని తీసుకురావాలి, లేకపోతే ఎవరి దగ్గర నుంచో ఫైనాన్షియల్ దగ్గర నుంచి అప్పు తీసుకురావాలి. అలాంటి తీసుకొచ్చిన ప్రొడ్యూసర్కి మనం ఎంతో కొంత చిన్నపాటి అనేది, సరే సార్ మీరు ఎప్పుడైతే అప్పుడు ఇవ్వండి సార్ అంతే. కానీ ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు కదా. ఉంటారండి, ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు, అడ్వాన్స్ ఇచ్చి రెండో పేమెంట్ ఇవ్వకుండా అలాంటివి చాలా అవుతాయండి. అదే అంటే విన్నాం కాబట్టి తెలుసు. బట్ మీరు ఎప్పుడు అంటే యూ కమ్ ఫ్రమ్ ఎ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ? అంత కాదు కానీ, నాట్ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ. ఇట్స్ మోర్ ఆఫ్ వెల్ టు డూ కన్నా ఏముందిలే అబ్బాయి ఇవాళ కాకపోతే రేపిస్తారు అనే ఒక నమ్మకం. అండ్ దెన్ ఇంకోటి సంథింగ్ లైక్ దాట్, ఇవాళ కాకపోతే రేపు అనేస్తారు. అండ్ సరే ఇప్పుడు 2 సార్లు అడుగుతాము, సార్ మీరు ఇస్తే కానీ నేను డబ్బింగ్ చెప్పను, లేకపోతే మీరు ఇస్తే కానీ నేను షూటింగ్ రాను అని ఒక్కసారి కూడా అనలేదు. అది సో అది చాలా ఆ మంచితనాన్ని అప్రిషియేట్ చేస్తారు ఇండస్ట్రీలో. అప్రిషియేట్ చేస్తారు, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అడగడం చెప్పి వాడుకుంటారు. అదే అలా కూడా వాడుకుంటారు. అదే సో బట్ ఐ మీన్ ఇట్స్ క్వైట్ అ జర్నీ. 200 చిత్రాలు మీరు నటిస్తూ మొత్తం ప్రాసెస్లో మీ ఫ్యామిలీ అండి? ఫ్యామిలీ ఫ్రమ్ ద మదర్ ఫాదర్ సైడ్ ఆర్ యు మీన్ ద వైఫ్? బోత్. ఫాదర్ వైజాగ్లో కోర్టులో కోర్టులో సూపరింటెండెంట్ కింద రిటైర్డ్ అయ్యారు. బట్ ఆయన కూడా ఒక 17 ఏళ్ల వయసులో ఇల్లు వదిలేసేసి ఒక చిన్న ఉద్యోగంలో ప్రయాణం స్టార్ట్ చేసి విశాఖపట్నంలో ఒక కోర్టులో ఒక చిన్న గుమస్తాగా. ఐ మీన్ హీఈస్ మై హీరో, డెఫినెట్లీ హీఈస్ మై హీరో బికాజ్ ఆయన ఎన్నో సాక్రిఫైసెస్ చేసి నన్ను మా అక్కని పెంచి చదువులకు పంపించారు. అప్పట్లో అవుట్ ఆఫ్ కంట్రీ పంపించాలి అంటే డబ్బు కావాలి, సో అంత సాక్రిఫైస్ చేసి పంపించారు. అండ్
యా మా అమ్మ ఏమో ఎప్పుడు షీఈస్ అ వెరీ ఆర్థడాక్స్ లేడీ, ఎప్పుడు పూజలు చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మా వాడు ఇంకా పైకి రావాలి అని చెప్పి పూజలు చేస్తూ ప్రార్థిస్తూ ఉంటుంది. యా అండ్ మీ వైఫ్? వైఫ్ వెరీ లక్కీ దట్ ఐ హ్యావ్ వెరీ వెరీ అండర్స్టాండింగ్ వండర్ఫుల్ వైఫ్. తను పీడియాట్రిషియన్ అనమాట. ओह, चिल्ड्रन स्पेशलिस्ट. वो भी डॉक्टर, आप भी डॉक्टर, और आप एक्टर, वो भी एक्टर है? లేదు తను యాక్టర్ కదా, అస్సలు కాదు పాపం. తనకి ఏంటో తెలియదు, యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలియదు, నిజ జీవితం కూడా తెలియదు పాపం. యా సో షీ దట్స్ గ్రేట్. సో అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. నెక్స్ట్ క్వశ్చన్ వుడ్ బి దట్. నో నో నో, అలా ఏం కాదు. అంటే పీడియాట్రిషియన్ ఇలా చక్కగా కుదురుకుంది కదా అని అనుకున్నాను. అదే అదే బట్ అరేంజ్డ్ అంటే ఇట్ మేక్స్ సెన్స్, బికాస్ మీరు యాక్టింగ్లోకి వచ్చేసాక మెడికల్ ఫ్రెటర్నిటీ నుంచి దూరం అయి ఉంటారు కొంత. బాగా బాగా అసలు లేదు, అసలు ఎవరితోటి టచ్లో లేను. అదే కాబట్టి ఎవరో నటి అంటే అర్థం చేసుకోవచ్చు లవ్ మ్యారేజ్కి. అవును, అక్కడంటే న్యాచురల్ డాక్టర్ ఆర్ డాక్టర్ సెట్ కర్నా అని చెప్పి పెద్దవాళ్ళు చూసి చేసిన పెళ్ళి తెలుస్తుంది. పెద్దవాళ్ళు చూసి పెళ్ళి కన్నా ఎక్కడో ఆ సంకల్ప బలం ఉంటుందండి. నాకు మైండ్లో ఎందుకో నేను ఎలాగో చేయట్లేదు కదా, నాకు వైఫ్ డాక్టర్ అయితే బాగుండు అనేది పెట్టుకుంటాను అనమాట మైండ్లో. యూ వోంట్ బిలీవ్, చెప్పొచ్చు చెప్పకూడదు కానీ ఒక 6 years పట్టిందండి. అంటే నువ్వు సినిమా వదిలే మా అమ్మాయిని ఇస్తాం, మీరు సినిమా వదిలేసేస్తే మాకు పర్వాలేదని మేము చేసుకుంటాం. వాళ్ళ అమ్మ వాళ్ళ వీళ్ళు కాదు, ఇలాగ సంబంధాలు అలా 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 పాపం తన అమాయకురాలు ఎలా ఇరుక్కుపోయింది సినిమా వాళ్ళతోటి. న్యాచురల్లీ కొంచెం కన్సర్న్స్ ఉంటాయి కదండి ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒకటి అంటే ది ఎన్వైరన్మెంట్ ఈస్ అ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనలీ. అవును, అదే అంటే ఇప్పుడు ట్రెడిషనలీ ఓరియంటెడ్ కన్నా మెయిన్ థింగ్ ఏంటంటే సినిమా తోటి ఏదో ఎవరితోటో రిలేషన్స్ ఉంటాయి అనేది పక్కన పెట్టేసేస్తే అసలు ఒక స్టడీ కెరియర్ కాదు కదా. ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. ఆ ఇన్సెక్యూరిటీ అనేది త్రూ అవుట్గా ఉంటుంది. సో అలాగా సినిమా అనగానే డెఫినెట్లీ భయపడతారు. బట్ యా